హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సహస్ర, విహారీ ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టుగా ఉంటారు. లక్ష్మి ఫోటోలు తీస్తూ ఉంటుంది. సహస్ర విహారీతో అంత చనువుగా ఉండటం కాస్త మనసుకి బాధగా ఉంటుంది. కానీ అయినా తప్పదు. అలానే సహస్ర విహారీలని జంటగా ఫోటో తీస్తూ ఉంటుంది. విహారీ ఆలోచిస్తూ ఉంటాడు, అసలు నేను ఇన్ని రోజులు సహస్రాన్ని బాధ పెడుతున్నాను అని అనుకున్నాను. కానీ ఇన్ని రోజులు లక్ష్మిని బాధ పెట్టి తప్పు చేశాను. సహస్ర మాత్రం ఇలాగా ఎందుకు ఉంటుందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత పద్మాక్షి యమునతో మాట్లాడటానికి తన గదిలోకి వెళ్తుంది. తనతో చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ విషయాలన్నీ కూడా విహారీ గది బయట నుంచి దూరం నుంచి వింటూ ఉంటాడు. పద్మాక్షి యమునతో అవమానించినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి విహారికి బాధ కలుగుతూ ఉంటుంది. అమ్మని ఎందుకు అత్తయ్య ఇంత ఇదిగా మాట్లాడుతూ ఉంటుందని బాధపడుతూ ఉంటాడు. ఇన్ని రోజులు నేను వీళ్ళని బాధ పెడుతున్నానని అనుకున్నాను. కానీ అమ్మని ఇంత బాధ పెడుతున్న వాళ్ళని నేను సహస్రని పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు. లక్ష్మినే నేను దగ్గరగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ లక్ష్మి విహారీ గురించి, విహారీ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది అలా ఉండగా అక్కడ లక్ష్మి విహారీ ఇద్దరు కారులో సైట్ దగ్గరికి ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. దారి మధ్యలో లక్ష్మికి విహారీ సారీ చెప్తూ ఉంటాడు. సహస్ర నిన్ను అన్నేసి మాటలు అనటం చాలా బాధగా ఉంది. నిన్న ఫోటో తీస్తున్నప్పుడు నువ్వు బాధపడ్డావా అని అడుగుతూ ఉంటాడు. అదేమీ లేదు, సహస్రమ్మ గురించి నాకు తెలుసు కదా, తను కూడా కాబోయే భర్త కాబట్టి అలా ఉండటం తప్పేమీ కాదు, నేనేమీ ఫీల్ అవ్వలేదు అని చెబుతూ ఉంటుంది. ఇంతలో విహారీకి ఫోన్ వస్తుంది ఆఫీస్ నుంచి. అక్కడ సైట్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, మీరు ఇక్కడికి వెంటనే రావాలి బాబు, ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది అని ఒక అతను పైనుంచి పడిపోయాడు, తను చనిపోయాడు అని చెప్పడంతో లక్ష్మి విహారీ ఇద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. నేను వెంటనే వస్తున్నాను అంటూ విహారీ అక్కడికి సైట్ దగ్గరికి తొందరగా బయలుదేరి లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక్కడ సహస్ర ఇంటికి పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చారేంటని అందరూ ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇలాగా కన్స్ట్రక్షన్ దగ్గర ఒక అతను చనిపోయాడు, ఆ కేసు విషయమై విహారీ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్పడంతో ఇక అందరూ ఆశ్చర్యపోతారు. విహారీకి యమున కంగారు పడుతూ ఫోన్ చేస్తూ ఉంటుంది. విహారీ అని చెబుతూ ఉంటుంది. ఏం జరిగిందిరా అని అడగడంతో, నేను కన్స్ట్రక్షన్ దగ్గర ఒక ప్రాబ్లం వచ్చిందమ్మా, నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పడంతో యమున అంటుంది, అది కాదురా విహారీ, ఇక్కడ ఇంటి దగ్గరికి పోలీసులు వచ్చారు, నిన్ను అరెస్ట్ చేయడానికి నిన్ను తీసుకువెళ్తారంట అని బాధగా కంగారు పడిపోతూ చెబుతూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకమ్మా, నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పి విహారీ బయలుదేరి లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే అక్కడ పోలీసులు ఉంటారు. ఇంట్లో సహస్ర, యమున అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. సైట్ దగ్గర అక్కడ ఒక అతను చనిపోయాడు కాబట్టి ఆ కేసు విషయమై మిమ్మల్ని విచారించాలి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అనటంతో యమున, విహారీ ఏంట్రా ఏంటిదంతా అని చెప్తూ ఉంటుంది. అమ్మ నేను తొందరలోనే వచ్చేస్తాను బయటికి, నువ్వేం కంగారు పడకు అని చెబుతూ ఉంటాడు. ఇక పోలీసులు అరెస్ట్ చేసి విహారీని తీసుకువెళ్తూ ఉంటారు. ఇదంతా చూసి లక్ష్మి పడుతూ ఉంటుంది. విహారీ గారు, మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి, ఇందులో మీ తప్పేమీ లేదు కదా అని అడుగుతూ ఉంటుంది. నా తప్పేమీ లేకపోయినా తప్పదు అని చెబుతూ ఉంటాడు. ఇక పోలీసులతో తన తప్పుని అంగీకరించి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జీప్లో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్కి విహారీని తీసుకువెళ్తూ ఉంటారు. లక్ష్మి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు విహారీ గారిని నేను ఎలా కాపాడాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. విహారీని లక్ష్మి ఎలా బయటికి తీసుకువస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.